హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ ఓఆర్ మీద ఫస్ట్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్ మీద మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఉన్న కార్డ్ యూజ్ చేసుకుని ఆ వీడియో చూడొచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సింప్లెక్స్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎల్పీపీని సాల్వ్ చేయడానికి మనకున్న సెకండ్ మెథడ్ వచ్చేసి సింప్లెక్స్ మెథడ్. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేసి z ఈక్వల్స్ టు 3x1 + 2x2, whereas their respective subjective constants are x1 + x2 less than or equal to 6 and 2x1 + x2 less than or equal to 6. సో ఇచ్చిన కన్స్టెంట్స్ అయితే అవి. సో మనం ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రాఫికల్ మెథడ్లో మనం డైరెక్ట్గా కన్సిడర్ చేయడం జరిగింది ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ని ఈక్వల్స్ టు అని చెప్పేసి. ఇక్కడ అది పాసిబుల్ కాదు. సో మనం ఫర్దర్గా వెళ్ళి ఏం చేస్తామో చూద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఏవైతే సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ ఉన్నాయో అవి x1 + x2 less than or equals to 6 అని ఉండే ఫస్ట్ ఈక్వేషన్. సో దాన్ని ఇక్కడ ఎలా కన్వర్ట్ చేశారనేది మీరు చూడొచ్చు. x1 + x2 + s1 అనేది ఒక కొత్త టర్మ్ యాడ్ అయింది. అదేం కాదు, స్లాక్ వేరియబుల్. మీకు ఈ స్లాక్ వేరియబుల్స్ గురించి తెలియకపోతే, స్లాక్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడైనా ఇన్ఈక్వాలిటీ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఉందంటే, సో ఏదైనా ఒక వేరియబుల్ లైక్ ఆ వేరియబుల్ మేబీ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఎనీ ఒక కాన్స్టాంట్ వాల్యూ అవ్వచ్చు. సో ఆ కాన్స్టాంట్ వాల్యూని యాడ్ చేస్తే సో మనకి RHS సైడ్ ఉన్న వాల్యూ 6 విచ్ ఇస్ 6. సో దానికి ఈక్వల్ చేసే ప్రయత్నంలో మనం ఈ స్లాక్ వేరియబుల్స్ అనేవి వాడుకుంటాం. అదేవిధంగా సర్ప్లస్ వేరియబుల్స్ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇన్ఈక్వాలిటీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే, సో మనం దాన్ని ఈక్వల్ చేయడం కోసం ఒక వేరియబుల్ని మైనస్ చేస్తాం. దాన్నే సర్ప్లస్ వేరియబుల్స్ అంటాం. సో మీకు ఇది ముందే తెలుసు అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ అనేది మనం ఈ సింప్లెక్స్ మెథడ్లో యూజ్ చేసుకుంటాం. సో దాని మీద బేస్ చేసుకొని మనకి ఈ ఈక్వేషన్స్ అనేవి ఈక్వల్స్ టులోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇన్ఈక్వాలిటీస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండేవి. సో వాటిని ఈక్వల్గా కన్సిడర్ చేసాం. ఎలా అంటే ఈ స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేసుకుని, సో ఇనిషియల్లీ మనకి x1 + x2 less than or equal to 6 ఉండే, మనం s1 అనే టర్మ్ యాడ్ చేసుకుని దాన్ని 6కి ఈక్వల్ చేసుకున్నాం. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా 2x1 + x2 + s2 ఈక్వల్స్ టు 6 అని రెండు కొత్త స్లాక్ వేరియబుల్స్ అనేవి యాడ్ చేసుకున్నాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాక్సిమం ఫంక్షన్ కూడా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కూడా మారుతుంది. ఇనిషియల్లీ మనకి 3x1 + 2x2 అని ఉండే, దానికే మనం రెండు స్లాక్ వేరియబుల్స్ ఎంటీ వేరియబుల్స్ యాడ్ చేస్తున్నాం, లైక్ 0 × s1 + 0 × s2 అని. సో విచ్ కెన్ బి నెగ్లిజిబుల్. సో అప్టైన్ చేసుకున్న ఈక్వేషన్స్ అయితే సైడ్లో పెట్టుకోండి. సో ఇక్కడ మనం ఒక మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేసే అవసరం ఉంది. సో ఇచ్చిన సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ నుంచి మనం ఈ మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఉండే, x1 + x2 + s1 ఈక్వల్స్ టు 0 ఉండే ఫస్ట్ ఈక్వేషన్. అదేవిధంగా ఇంకొక సబ్జెక్టివ్ కన్స్టెంట్ వచ్చేసి 2x1 + x2 + s2 ఈక్వల్స్ టు 0 అని ఉండే. సో మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో s1 పొజిషన్లో ఏం లేదు, కాబట్టి మనం ఇక్కడ 0 × s1 కింద కన్సిడర్ చేసుకుందాం. అదేవిధంగా పైన ఫస్ట్ ఈక్వేషన్లో కూడా మనకి s2 వాల్యూ ఏం లేదు, అందుకే 0 × s2 కింద కన్సిడర్ చేస్తున్నాం. అందుకనే మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది 1 1 0 2 1 0 1 0 2 1 0 1 అని కన్సిడర్ చేసుకోవడం జరిగింది. సో మనకి మ్యాట్రిక్స్ ఫార్ములా తెలుసు, ax = b అని. వెరాజ్ ఈ b బేసిస్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఇన్ఈక్వాలిటీస్లో, అంటే ఫస్ట్ సబ్జెక్టివ్ కాన్స్టెంట్ ఈక్వేషన్లో రైట్ సైడ్ ఉన్న వాల్యూసే ఈ 6 6. సో దీంతో మనకి పెద్దగా పని లేదు, మనకు మెయిన్ ఈ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది రావాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే
మీరు ఇక్కడ చూసినట్టయితే టాప్ మోస్ట్ లెవెల్లో సీజే వాల్యూస్ ఉన్నాయి. సో ఈ సీజే వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనకి 3x1 + 2x2 + 0 × s1 + 0 × s2 అని ఉండే. సో వాటి రెస్పెక్టివ్ కోఎఫిషియంట్స్ మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది, లైక్ 3 2 0 0 అని. అదేవిధంగా కింద ఉన్న రెండు సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ మనకు తెలుసు, 1 1 0 0 1 1 0, అదేవిధంగా 2 1 0 1. అదే మనకి ముందున్న సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో స్లేక్ వేరియబుల్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాటి కోఎఫిషియంట్స్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2 సబ్జెక్ట్ కాన్స్టెంట్స్కి RHS సైడ్ ఉన్న వాల్యూస్ 6 6. సో XB బేసిస్లో మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ CB వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఈక్వేషన్కి స్లేక్ వేరియబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, లైక్ 0 × s1 + 0 × s2 అని చెప్పి ఇచ్చిన ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో యాడ్ చేసుకున్నాం కదా. వాటి కోఎఫిషియంట్స్ని ఇక్కడ మనం 0 0 కింద తీసుకున్నాం. సో మీకు తెలుసు s1 s2 అంటే ఏంటో, దే ఆర్ స్లేక్ వేరియబుల్స్. సో మీకు ఈ పార్ట్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ముందుకు వెళ్దాం. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా కనబడుతుంది, ΔJ = CB × XJ - CJ. సో దీన్ని ఎలా డ్రా చేయాలని నేను చెప్తా. సో మనకి ఇక్కడ CB వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో తెలుసు, దే ఆర్ నథింగ్ బట్ 0 0, and XJ values are nothing but these are the XJ values. So J can be changed like 0, J can be J = 1 2 3 4 variables are there. So 4 వరకు మనం తీసుకోవచ్చు. మైనస్ CJ వాల్యూస్ అనేవి టాప్ మోస్ట్ లెవెల్లో మనకు ఉన్నాయి, విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో మీరు ఈ వాల్యూస్ ఎలా డ్రా చేయాలని చెప్తా. సో ఫస్ట్లీ మనం CB × XJ చేద్దాం. XJ ఫస్ట్ x1 అనుకుందాం. సో దిస్ CB value, CB × 1 nothing but 0 plus CB × 1 again 0. So CB × 1 this is 0 plus minus CJ వాల్యూ వచ్చేసి 3. సో 0 - 3 మనకి వాల్యూ వచ్చేసి -3 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ రో CB × x2 అగైన్ 0 మైనస్ CJ వాల్యూ వచ్చేసి దాని రెస్పెక్టివ్ CJ వాల్యూ వచ్చేసి 2. సో 0 - 2 మనకి -2 వస్తుంది. సో మనం -2 ఇక్కడ రాసుకోవడం జరిగింది. అదేవిధంగా CB × నెక్స్ట్ x3 వేరియబుల్ మనం ఇక్కడ చూడొచ్చు 1 ఉంది. సో 0 × 1 అగైన్ 0 మైనస్ దెన్ రెస్పెక్టివ్ CJ వాల్యూ ఏముంది 0. సో 0 - 0 విల్ గెట్ 0 అగైన్. సో ఇక్కడ 0 వచ్చింది. సో సేమ్ అదే రిపీట్ చేస్తే ఇక్కడ కూడా 0నే వస్తుంది. సో ఇవి మనకు కొత్తగా వచ్చిన వాల్యూస్. సో ఏమేమి వాల్యూస్ వచ్చినాయి మనకి -3 -2 0 0. సో మన ఎయిమ్ ఏంటంటే ఈ ΔJ వాల్యూస్ ఎప్పుడైతే పాజిటివ్ వస్తాయో అక్కడ మనం మ్యాక్సిమం ఆర్ మినిమం Z వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టు అవుతుంది. సో టు డూ సో మనకి ఇంకా పాజిటివ్ వాల్యూస్ రాలేదు కాబట్టి సో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏముందని చూసుకోవాలి. సో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏముంది ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్లో -3 -2 ఉన్నాయి. సో రెండిట్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ అది -3. సో ఈ -3ని కన్సిడర్ చేసి ఈ కాలం మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా సో ఇప్పుడు మనకి మినిమం రేషియో అనే కొత్త కాన్సెప్ట్ యాడ్ అయింది. ఈ మినిమం రేషియో ఎలా తీసుకోవాలంటే XB divided by XK is nothing but K can be 1 2 3 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 4 వరకు వెళ్ళొచ్చు. సో XB వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ 6 ఉంది.
డివైడెడ్ బై ఎస్కే ఐ మీన్ x1 6/1 6 వచ్చింది. అదేవిధంగా xb డివైడెడ్ బై xk లైక్ 6 డివైడెడ్ బై 2 ఏమొచ్చింది మనకి ఇక్కడ 3 వచ్చింది. సో మీకు డౌట్ రావచ్చు, మనం ఈ కాలంలో ఉన్న ఎక్స్ వాల్యూస్తోనే ఎందుకు డివైడ్ చేస్తున్నాం, ఇంకా మనకి వేరే ఎక్స్ వాల్యూస్ కూడా ఉన్నాయి కదా వాటితో ఎందుకు డివైడ్ చేయట్లేదు అంటే, మనకి మోస్ట్ నెగిటివ్ వాల్యూ అనేది చెప్పేసి ఈ కాలం మీద వచ్చింది, అందుకే ఈ కాలం మీద ఫోకస్ చేయమన్నా. సో మినిమం రేషియో కోసం ఈ బేసిస్ మ్యాట్రిక్స్తో ఓన్లీ మోస్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చిన కాలంనే కన్సిడర్ చేస్తాం. సో ఇవి రెండు డివైడ్ చేస్తే మనకి 6 3 వచ్చింది. సో ఇందులో మనకి మినిమం రేషియో అంటే మినిమం వాల్యూ ఎక్కడ వచ్చింది, 3 దగ్గర వచ్చింది. సో మనకి రెస్పెక్ట్ కాలం వచ్చేసి ఇది మోస్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మినిమం వాల్యూ ఇక్కడ వచ్చింది కాబట్టి రెస్పెక్టివ్ రో అనేది ఇది. సో ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ ఏది 2. సో మనకి 2 వచ్చేసి పైవోట్ వాల్యూ అవుతుంది. ఆ పైవోట్ వాల్యూని కన్సిడర్ చేసుకుని మనం రో రిడక్షన్ చేయాలి. సో ఇక్కడ -3 -2 ఉన్నాయి కదా, సో ఇవన్నీ పాజిటివ్ అయిపోవాలి. సో పాజిటివ్ అయ్యే వరకు మనం చేయడం మన ఎయిమ్. సో రో రిడక్షన్ చేస్తే మీకు రో రిడక్షన్ తెలుసు. రో రిడక్షన్ ఏంటంటే, సో ఈ 2 ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్లో మనకి 1 అయిపోవాలి. అదేవిధంగా దాని కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే ఉందో రోలో అది 0 అయిపోవాలి. సో దీనికోసం మనం రో రిడక్షన్ చేస్తే ఫస్ట్ రో 1 మైనస్ రో 2 చేస్తే ఈ వాల్యూ అనేది 2 - 1 అయిపోతుంది. అదేవిధంగా ఈ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. సో నేను ముందే చెప్పా దాని కరస్పాండింగ్ వాల్యూ ఇక్కడ 1 ఉంది, అది 0 అయిపోవాలని చెప్పా. సో టు డూ సో మనం రో రిడక్షన్ చేసి దాన్ని కూడా 0 చేసేసాం. సో రో రిడక్షన్ అనేది మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. సో అలా చేసిన తర్వాత అగైన్ ప్రొసీజర్ అనేది రిపీట్ చేయండి. సో అగైన్ డెల్టా జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా జేకి మన ఫార్ములా ఏంటి, సిబి ఇంటూ ఎక్స్జే మైనస్ సీజే. సో ఈ ప్రొసీజర్ని రిపీట్ చేస్తే మనకి అగైన్ సిబి ఇంటూ ఎక్స్జే. సో మనకి సిబి వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఈసారి మారినాయి. సో ఈ వాల్యూస్ ఎలా మారినాయి అనేది మీకు డౌట్ రావచ్చు. సో మనం ఎప్పుడైతే ఇక్కడ మనకి మోస్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చిందో అది ఎక్కడొచ్చింది, x1 వేరియబుల్. సో దానికి కరస్పాండింగ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కరస్పాండింగ్ కోఎఫిషియంట్ ఏముంది, 3 ఉంది. సో ఈ 0 పొజిషన్లో 3 అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇది మీరు గమనించవలసిన విషయం. సో వేరేజ్ ఈ 0 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఇక్కడ ఎలా 0 ఉంది ఇక్కడ అలాగే ఉంది. సో మనకి ఇక్కడ ఓన్లీ 3 అనేది కొత్తగా ఎలా వచ్చిందంటే మోస్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చిన కరస్పాండింగ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న కోఎఫిషియంట్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు అదే ఫార్ములా డెల్టా జే ఈక్వల్స్ టు సిబి ఇంటూ ఎక్స్జే మైనస్ సీజే చేస్తే మీకు కొత్త వాల్యూస్ వస్తాయి. సో చేసి చూద్దాం. చేసి చూసినట్టయితే మనకి 0 -1/2 0 3/2 వచ్చింది. సో మీకు ముందే చెప్పా మనకి మైనస్ వాల్యూస్ అనేవి ఉండొద్దు. ఏదర్ యూ కెన్ బి 0 కూడా రావచ్చు, కానీ డిఐజెస్ మస్ట్ అండ్ షుడ్ గ్రేటర్ దెన్ 0. సో మనకి ఇక్కడ -1/2 అనేది వచ్చింది. సో మనకి ఇది సఫిషియంట్ వాల్యూస్ కాదు. సో అందుకని చెప్పి మనం ఈ ప్రొసీజర్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్దాం. సో టిల్ మనకి పాజిటివ్ వాల్యూ వచ్చే వరకు. సో దీన్నే ఫర్దర్గా తీసుకెళ్తే మనకి -1/2 ఒకటే ఉంది. సో ఇదే మోస్ట్ నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో మీకు ముందే చెప్పాను నేను, మోస్ట్ నెగిటివ్ వాల్యూని ఆ కాలం మీద ఒక ఫోకస్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం మినిమం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం రేషియో ఎలాగో చెప్పా, xb డివైడెడ్ బై xk. సో xb వచ్చేసి మనకి ఇక్కడ 3 ఉంది. సో రో రిడక్షన్ చేసినప్పుడు మనకి 6 ఉన్నది 3 అయిపోయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రో రిడక్షన్ చేస్తున్నప్పుడు ఈ పార్ట్ మొత్తం రో రిడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. లైక్ xb2 మొత్తం x వేరియబుల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, వేరేజ్ ఈ cb వాల్యూస్ ఏమీ ఇన్ఫ్లుయెన్స్ కావు. సో మీరు అదే ప్రొసీజర్ రిపీట్ చేస్తే మీకు మినిమం రేషియో కూడా వస్తుంది. సో మనకి రెస్పెక్టివ్ xb ఏంది 3 డివైడెడ్ బై, సో ఇది కదా మనకు కావాల్సిన కాలం. సో 3 డివైడెడ్ బై 1/2 అంటే మనకి 6 వచ్చింది. అదేవిధంగా ఈ 3 డివైడెడ్ బై ఇక్కడ కూడా 1/2 ఉంది, చేస్తే అగైన్ 6 వచ్చింది. రెండు సేమ్ ఉన్నాయి. సో మీరు ఏది తీసుకున్నా మనకి నో ప్రాబ్లం.
సో మనకి ఫస్ట్ వాల్యూనే కన్సిడర్ చేశాడు. సో ఇప్పుడు ఇది రెస్పెక్టివ్ రో, ఇది రెస్పెక్టివ్ కాలం. సో రెండు ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ 1/2. సో మన పైవట్ వాల్యూ వచ్చేసి 1/2 అయింది. సో ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. మీకు ముందే చెప్పా, పైవట్ వాల్యూ ఎక్కడైతే వస్తుందో దాని కరస్పాండింగ్ కాలంలో చూస్తే దాని ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది ఇక్కడ సిబి వాల్యూస్ని చేంజ్ చేస్తుందని చెప్పిన. సో ప్రీవియస్గా మనకి ఇక్కడ 0 ఉండే, సో ఆ 0 ప్లేస్లో మనం ఇక్కడ 2 తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పొజిషన్లో మనకి 1/2 అనేది వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ క్యారీ చేస్తాం, లైక్ ఇంతకు ముందు కూడా మనం చేస్తాం. సో ఇప్పుడు మనకి కొత్త వాల్యూస్ అయితే రావడం జరిగింది. సో సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయండి. డెల్టా జే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫార్ములా ఉంది డెల్టా జే వాల్యూకి. సో అది ఫైండ్ అవుట్ చేస్తే మనకి అన్ని 0, 0, 1, 1 అనేది వచ్చింది. సో అన్ని డిఐజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు సాటిస్ఫై అయింది. సో అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. సో మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ వచ్చేసరికి ఎక్స్బి వాల్యూస్ ఏమున్నాయి, 6 and 0. సో ఇవే మనకు కావాల్సిన వాల్యూస్. సో తీసుకెళ్ళి వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నేను చెప్పా ఎక్స్బి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే మన వాల్యూస్ అని చెప్పి. సో x1 0 వచ్చింది, x2 6 వచ్చింది. సో దాన్ని తీసుకెళ్ళి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 3x1 + 2x2 ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం ఆఫ్ z వాల్యూ వచ్చింది. సో మ్యాక్సిమం ఆఫ్ z వచ్చేసి 12. సో ఇది సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసుకుని మీరు ఎల్పిపి ఎలా సాల్వ్ చేయగలిగారో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.